ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే, వారి బ్రతుకులు నేటి కంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ రైతులను తీసుకొని రావాలి. భూమి బ్యాచ్ కి చెప్తున్నా, వదిలే స్వామి అక్కడ పెట్టేసెళ్ళు. కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ భూమి బ్యాచ్ కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, ఏం బా రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ని? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్యుడి ఛానల్. చూశాను కదా ఫ్రెండ్స్, వైఎస్ జగన్మోహన్ గారేమో స్లీవ్స్ మడత పెట్టే సమయం వచ్చిందంటూ కార్యకర్తలను మరియు వాలంటీర్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా టీడీపీ కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను కుర్చీ మడత పెట్టే సమయం ఆసన్నమైందంటూ ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో 175 గెలవాలి, అన్నిటికీ సిద్ధం అంటూ ఉత్సాహపరుస్తుంటే, మరోవైపు ఏమో ఎలాగైనా సరే ఈసారి జగన్ సీటు మడత పెట్టి సీఎం సీటు కొట్టేయాలని లోకేష్ గారు కూడా మరియు జనసేన కార్యకర్తలను ఉత్సాహపరచాలని చూస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో చూద్దాం. మీరైతే ఏమనుకుంటున్నారు? టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.